జిఎస్టీ 2.0 రెండోసారి జిఎస్టీలో తీసుకొచ్చిన సంస్కరణలు ఏవైతే ఉన్నాయో అవి దేశంలో ఉండే పేద ప్రజల జీవితాల్లో ఒక వెలుగును తీసుకొస్తాయి. 99% నిత్యావసర వస్తువులు ధరలు ఏవైతే ఉన్నాయో గణనీయంగా తగ్గుతున్నాయి. పేద ప్రజలకు వారి కుటుంబాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇచ్చిన ఒక దసరా కానుకగా మనం భావించవలసి ఉంటుంది. మోడీ గారు చాలా స్పష్టంగా దేశ ప్రజలకు ఉత్తరం రాశారు. ఈ యొక్క జిఎస్టీ తగ్గుదల ఏదైతే ఉందో దేశ ఆర్థిక అభివృద్ధికి ఎంతో దోహదం చేస్తుంది, పేద ప్రజల జీవితాలను మారుస్తుంది, పేద ప్రజల జీవితాల్లో ఒక ఆర్థిక భరోసా తీసుకొస్తుందని వారు చెప్పడం జరిగింది. అదే సమయంలో స్వదేశీ వస్తువులు వాడండి, మనకి అతిపెద్ద శత్రువు ఏమన్నా ఉంటే అవి మనం విదేశీ వస్తువులను దిగుమతి చేసుకొని వాడడము కొనడమే పెద్ద శత్రువు ఈ దేశానికి చాలా స్పష్టంగా చెప్పారు. అన్ని వస్తువులు గణనీయంగా తగ్గుతున్నాయి, దాంతో ధరలు గణనీయంగా తగ్గిపోతున్నాయి. ఇప్పటి వరకు జరిగిన 56 జిఎస్టీ కౌన్సిల్ సమావేశాల్లో అన్ని నిర్ణయాలు ఏకాభిప్రాయంగా తీసుకున్నారు. రాష్ట్రాలన్నీ ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేకుండా ప్రతిపక్ష రాజకీయ పార్టీలు ఏలే రాష్ట్రాలు కూడా జిఎస్టీ సమావేశాల్లో ఏకగ్రీవంగా తీసుకున్న నిర్ణయానికి మద్దతు తెలిపారు. ఈ రోజు ఈ జిఎస్టీ ప్రధానమంత్రి గారు 2017లో చెప్పారు, జిఎస్టీ అంటే గుడ్ అండ్ సింపుల్ ట్యాక్స్ అని. కాబట్టి దాన్ని తూచా తప్పకుండా అమలు జరుపుతున్నారు. వన్ నేషన్ వన్ ట్యాక్స్ విధానాన్ని ఈ రోజు దేశంలో తీసుకొచ్చారు. మనకి 2017 వరకు మనకున్న ట్యాక్సులు ఏవైతే ఉన్నాయో 17 ట్యాక్సులు, వివిధ రకాల ట్యాక్సులు, 13 సెస్సులు, 13 రకాల సెస్సులు అన్ని రాష్ట్రాల్లో. కాబట్టి ఈ 30 రకాల ట్యాక్సులు సెస్సులు తగ్గి. అందరికీ నమస్కారం. ఈరోజు ఏదైతే కేంద్ర ప్రభుత్వం అదేవిధంగా నరేంద్ర మోడీ గారి సారథ్యంలో జిఎస్టీని తగ్గించడం జరిగింది. ఏదైతే జిఎస్టీ తగ్గించిన విధానం వల్ల పేద ప్రజలైనటువంటి మధ్యతరగతి వాడు పేద ప్రజలకు అందరూ కూడా ఇది మేలుగా ఉందని చెప్పి అందరూ కూడా భావిస్తున్నారు. ఏదైతే 4 స్లాబుల విధానాలు ఉన్నదాన్ని ఈ రోజు 2 స్లాబుల విధానాన్ని తీసుకురావాలని, గతంలో ఏదైతే జిఎస్టీ ఉందో ఆ జిఎస్టీ ఒక 5% ఒకటి 12%, అదేవిధంగా 18%, 28% ఉన్నటువంటి జిఎస్టీని ఈ రోజు 2 స్లాబుల పద్ధతులకి, ఒకటి 5%, మరొకటి 18% స్లాబులకు తీసుకురావడం జరిగింది. ఏదైతే ఈ రోజు ఈ స్లాబులకు తీసుకొచ్చినటువంటి విధానం వల్ల మధ్యతరగతి కుటుంబాలకి అదేవిధంగా పేద కుటుంబాలకి అందరికీ కూడా ఇది మంచి పరిణామం అని చెప్పి తెలియజేస్తున్నాం. ఏదైతే నిత్యం వాడేటటువంటి వస్తువులు ఏదైతే పేస్ట్ కావచ్చు, బ్రష్ కావచ్చు, సోప్ కావచ్చు, నూనె కావచ్చు, అదేవిధంగా పప్పులు కావచ్చు, నూనె కావచ్చు, అన్నింటి మీద కూడా జిఎస్టీ తగ్గడం వల్ల ఈ రోజు మనందరికీ కూడా ఏదైతే ఆదాయం వచ్చే వనరులు ఏర్పడ్డాయి. అదేవిధంగా వ్యవసాయ రంగానికి సంబంధించిన